ప్రతి రోగాల గురించి ప్రార్థన చేయబోతున్నా. అరికాలు మొత్తం తలెనెత్తి వరకు ప్రతి రోగ బాధ వ్యాధుల నుంచి విడుదల పొందుకోబోతున్నారు. ఈ రోజు రిలీజ్ అవుతుంది, దేవుడు ఆత్మ రిలీజ్ అవుతుంది. విశ్వాసంతో మీరు ప్రేరణ అప్లై చేసుకొని అయ్యా ఈ ప్రార్థనలో అమ్మా ఈ ప్రార్థనలో మీరు ఏకీభించండి. మీరు ఏ బలహీనత అయినా సరే నా యేసుకి స్వస్థపరచగల దేవుడు, నా యేసుకి సమస్త రోగాల మీద అధికారం ఉంది, నా యేసుకి ప్రతి వ్యాధి బాధలు ముట్టే దేవుడు. ఎందుకంటే అవయవములు తయారు చేసిన వాడు ఆయనే, మనిషిని రూపించిన వాడు ఆయన, నరాలు చేసిన వాడు ఆయనే, కండరాలు చేసిన వాడు ఆయనే, ఒంట్లో ఉన్న ప్రతి అవయవములు చేసిన వాడు ఆయనే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన స్వస్థపరచగల వాడని నమ్మండి. నేను కాదు స్వస్థపరిచేది, యేసు మాత్రమే స్వస్థపరుస్తాడు. మీరు ప్రేరాలు రాసుకొని విశ్వాసంతో ఏకీభించండి, ప్రార్థన చేయండి. మీ విశ్వాసము ద్వారానే కార్యాలు జరిగించబడతాయి. దేవుడు స్వస్థపరుస్తాడని బలంగా నమ్మండి. బలంగా నమ్మితే ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బలహీనతైనా, ఏ అంధకార క్రియలైనా మీలోంచి మీ కుటుంబాల నుంచి వెళ్ళిపోతాయి. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన అంటున్నాడు స్వస్థపరిచే యెహోవా నేనే అని. ఆయన అంటున్నాడు నా యొక్క గాయముల చేత మిమ్మల్ని స్వస్థపరచుదునని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుదని. మీ వ్యసనములు వహించిన వాడాయన, మీ రోగములు భరించేవాడాయన. అయ్యా ఆయన సెలవిస్తున్నాడు. ఆయన రక్తాన్ని కొమ్మరింపజేస్తున్నాడు. యేసు రక్తంలో మీరు స్వస్థత పొందుకోబోతున్నారు. అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయమని మనం పలుకుతూ దేవుడి సన్నిధిలో అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, అయ్యా నన్ను బాగుపరచయ్యా, అయ్యా దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు నన్ను బాగు చేయి ప్రభువా అని మీరు ప్రార్థనలో ఏకీభించండి. ఒకవేళ మీ రోగాన్ని నేను ఉచ్చరించబోయినప్పుడు కూడా మీ రోగాన్ని మీరు దేవుడికి చెప్పండి. వెంటనే విడుదల, వెంటనే స్వస్థత శీఘ్రంగా జరుగుతుందని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే రిలీజ్ అవుతుంది. ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బలహీనతైనా, ఏ అంధకారమైన క్రియలైనా మీ శరీరంలో ఏలుబడి చేస్తున్న ప్రతిదీ కూడా యేసు నామములో స్వస్థత విడుదల కలగబోతుంది. నమ్మండి, విశ్వసించండి. దేవుడు కార్యాలు మీరు చూడబోతున్నారు. మీరు నమ్మిన యెడల దేవుడు కార్యాలు చూడబోతున్నారని యేసుక్రీస్తు వారు మాటతో చెప్పినట్లుగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు నమ్మిన యెడల దేవుడు కార్యం చూడబోతున్నాడు. నువ్వు విశ్వసించిన ప్రకారమే దేవుడు కార్యాలు చూడబోతున్నావు. ఏ బలహీనతన దేవుడు నీలోంచి విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఎవరిలో ఏ బలహీనత ఉందో, ఏ విధమైన రోగాలు ఉన్నాయో, ఏ విధమైన బంధకాలు ఉన్నాయో ఇప్పుడే వారిలోంచి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నజరైన యేసు నామములో నానా విధమైన రోగాలన్నీ కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. అరికాళ్ళు మొదలుకొని తల నెత్తి వరకు నాయన ఏ రోగం ఏ బిడ్డని ఏలుబడి చేస్తుందో, ఏ రోగం ఏ బిడ్డని శోధిస్తుందో, ఏ బిడ్డనైనా ఆ రోగాలతోటి మందులు మింగలేక, హాస్పిటల్కి వెళ్ళలేక, ట్రీట్మెంట్ చేయించుకోలేక, దీర్ఘకాల్ప వ్యాధులతో రకరకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థించుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్క బిడ్డల ఎడల, ప్రతి ఒక్క కుటుంబాల ఎడల నీ కార్యాలు జరిగిస్తావని నమ్మి విశ్వసించి నా దేవా ప్రార్థన చేసినప్పుడల్లా మీరు పొంది ఉన్నారని నమ్మమన్నావు కాబట్టి మేము పొంది ఉన్నాను నమ్ముతూ నీ సన్నిధిలో ప్రార్థించుండగా, నీ సన్నిధిలో నేను ప్రకటించుండగా, నీ సేవకుడిగా నోటి మాటని రూఢిపరిచి ఖచ్చితంగా నీ కార్యములు అక్కడ జరిగించాలి ప్రభా. అసాధారణమైన కార్యాలు, గొప్ప కార్యాలు అయ్యా ఆ బిడ్డల ఎడల స్వస్థత కార్యాలు జరిగించండి అయ్యా. దెయ్యాలు వదిలిపెట్టి పోవాలి ప్రభా, రోగాలు వదిలిపెట్టి పోవాలి ప్రభా, అయ్యా వ్యసనములు వదిలిపెట్టి పోవాలి ప్రభా. తండ్రి నీకే స్తోత్రము నాయన. తలనెత్తి నుండి అరికాల వరకు ప్రార్థన చేయబోతున్నా. అందరూ ఏకీపించండి. ఆయిల్ అప్లై చేసేసుకుంటా ఉండండి. ఎక్కడైతే మీ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఆ బలహీనత మీద మీరు ఆయిల్ పెట్టుకొని చేసుకోండి. దేవానికి స్తోత్రం నాయన. చేపెట్టి ప్రార్థన చేయండి. మీరు కూడా ఏకీపించండి. ప్రభువా నా బలహీనత ఇదయ్యా, నా రోగం ఇదయ్యా, నా సమస్య అయ్యా, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయా, ఇన్ని బలహీనతలు ఉన్నాయా, నన్ను స్వస్థపరచండి అయ్యా అని. మీకు ఎక్కడైతే బలహీనత ఉందో ఆయిల్ ఉంటే ఆయిల్, చేతులు ఉంటే ఆయిల్, లేని ఎడల మీ చెయ్య ఆ తల మీద కానీ మీ యొక్క రోగాల మీద కానీ పెట్టుకోండి. బాబా దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. దేవుడు ఆత్మతో స్వస్థత కార్యాలు ఇప్పుడు జరగబోతున్నాయి. అద్భుతమైన స్వస్థతలు జరగబోతున్నాయి. అద్భుతమైన విడుదలకు జరగబోతుంది. మీరు విశ్వసించిన ప్రకారంగా దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుడు ఆత్మతో ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నా. అది శక్తివంతమైన ప్రార్థన, ఒక ఉజ్జీవమైన ప్రార్థన చేస్తున్నా. తల నెత్తి నుండి ప్రార్థన చేయబోతున్నా. దేవానికి స్తోత్రమనే నానా విధమైన యొక్క రోగాలు తండ్రి మానవుని శోధించి, మానవుని బలహీనపరిచి, మానవుని తండ్రి అయ్యా హాస్పిటల్ చుట్టూ
చుట్టూరు బెడ్ల మీద వెంటిలేటర్ మీద ఉండేటట్టు చేస్తున్న సాతాను శక్తులు ఈ రోజు బంధిస్తున్నాను ప్రభా. తండ్రి నీకే స్తోత్రం నాయన, తండ్రి నీకే స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం నాయన. అసాధారణమైన కార్యాలు నీ బిడ్డలో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తలలో తండ్రి, అయ్యా తండ్రి నా తలలో తండ్రి, అయ్యా తండ్రి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారిని యేసు నామములో స్వస్థత కలుగును గాక. నానా విధమైన తలనొప్పులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచును అయ్యా. ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా కంటి సంబంధం బలహీనతలైన, కంటిలో సమస్యలైన, కంటిలో ఇబ్బందికరమైన పరిస్థితులైన, కంటిలో సుక్కలాలు తండ్రి, కంటిలో తండ్రి నాయన ఏదైతే నీరు కాడమో అయ్యా రకరకాల బలహీనతలు వస్తున్నాయో కంటి సంబంధం బలహీనతలని యేసు నామములో విడుదల కలుగును గాక. గుడ్డి వారు యేసు నామములో చూడును గాక. రికాల దరల దొరు షకాల దరల మోదొరి షబాబా. చెవి సంబంధాన్ని బలహీనతలను ప్రార్థిస్తున్నాం ప్రభా. చెవి పోటు నాయన, చెవులోంచి నీరు కాడడం, చెవులోంచి నా చెవి కారడం, చెవి పోటుతో బాధపడుతున్న వారిని, చెవి ఆపరేషన్ అని చెప్తున్న వారిని యేసు నామములో ఆ చెవి మేపిని విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. రిబా లా దొరి షబాబా. ఆత్మకార్యాలు జరిగించున్నాయన అయ్యా తండ్రి నాయన. నోటి సంబంధాన్ని బలహీనతో బాధపడుతున్నారు, నోటి సంబంధాన్ని బలహీనతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి అయ్యా నోటి క్యాన్సర్ కానీ, నోటి ఇన్ఫెక్షన్ కానీ, నోటిలో తండ్రి రకరకాల పుండ్లే కానీ ఏదైనా బాధపడుతున్నారో ఆ బాధపడుతున్న వారి జీవితంలో యేసు నామములో స్వస్థత విడుదల చేస్తున్నా ప్రభా. అయ్యా శ్వాస నెమ్మది సంబంధం లేదండి అయ్యా తండ్రి. శ్వాసలో తండ్రి కాయలు కాయడం దాని, ముక్కులో తండ్రి కాయలు కాయడం దాని, శ్వాస సంబంధం బలహీనతో బాధపడుతున్న వారు తండ్రి యేసు నామములో రిలీజ్ చేస్తున్నా, స్వస్థత విడుదల చేస్తున్నా ప్రభా. ఎవరైతే నాయన తండ్రి సైనస్ తో బాధపడుతున్నారు అయ్యా, సైనస్ తో బాధపడుతున్నారు, ఆ సైనస్ సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా బ్రెయిన్ సంబంధం బలహీనతలు, బ్రెయిన్ లో క్లాక్ అవడం వల్ల అయ్యా పక్షవాతం రావడం నాయన. అయ్యా తండ్రి మైండ్ మెచ్యూర్ లేకపోవడం తండ్రి, అయ్యా తండ్రి పిచ్చివారుగా ఎర్రివారులుగా ఉండడం తండ్రి. బ్రెయిన్ లో తండ్రి అయ్యా తండ్రి ఎక్కడెక్కడ క్లాక్ అయినాయో, ఎక్కడెక్కడ తన్ని ఉన్నాయో ప్రభా యేసు నామములో పరిపూర్ణమైన విడుదల. ఎటువంటి పక్షవాతం కలిగిన లేచి నడవాలి యేసు నామములో. కాలు సరవాలి, నోరు సరవాలి, చెయ్యి సరవాలి తండ్రి. బ్రెయిన్ లో క్లాక్ అయిన క్లియర్ అవును గాక, క్లియర్ అయిందాక తండ్రి. తలలో తన గెడ్లు, ఇన్ఫెక్షన్ గెడ్లు, క్యాన్సర్ గెడ్లు, ఏ గెడ్లు ఏ బలహీనత ఉందో యేసు నామములో స్వస్థత కలుగును గాక. రిబాలా దొరి షబా తరల మోదొరి షబాబా. ఆత్మకార్యాలు గొప్ప కార్యాలు జరిగించిన ఆయన తండ్రి రికాలదర తండ్రి నాయన తండ్రి. అయ్యా తన గొంతు సంబంధ బలహీనతో బాధపడుతున్నవారు ఎవరైతే ఉన్నారో ఆ గొంతు సంబంధ బలహీనతల మీద చేసుకొని యేసయ్యా ఆ గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో క్యాన్సర్, గొంతులో పుండ్లు, గుండెలో మంటలు అయ్యా తన్ని గొట్టగా వేయలేక బాధపడుతున్నవారు, తినలేక బాధపడుతున్నారు. గొంతు సంబంధం ఏ బలహీనతన ఇప్పుడే యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. నజరైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. రికాలదరు షబాబా తండ్రి. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు, లెన్స్ క్లియర్ చేయండి ప్రభా. లెన్స్ లో నీరు రావడం తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నేను ఊపిరితిత్తులు ఇబ్బంది పడుతున్నాయన, ఉపశమనం రావడం తండ్రి. ఊపిరితిత్తుల ప్రభు నిమ్ము రావడం తండ్రి, ఆస్మా రావడం తండ్రి. ఏ బలహీనతో బాధపడుతున్నారు, ఊపిరితిత్తు సమస్య ఏ సమస్య అయినా, ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తు క్లియర్ అవ్వడం తండ్రి. స్వస్థత నాయన, పరిపూర్ణమైన విడుదల. ఆస్మా నుంచి విడుదల నాయన, నిమ్ము నుంచి విడుదల దయచే తండ్రి. నీ కృపలో బలపరచండి అయ్యా. గుండె సంబంధం బలహీనతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ప్రతి బలహీనత యేసు నామములో స్వస్థత కలుగును గాక. గుండెలో తండ్రి ఎటువంటి నీరసం ఉన్నా సరే అయ్యా, గుండెలో తండ్రి అయ్యా నరాల్లో తండ్రి నాయన, అయ్యా తండ్రి గుండె రక్త నరాలు ప్రభా అయ్యా తండ్రి సరే సర్క్యులేషన్ లేక నాయన అయ్యా క్లాత్ అని అవి బ్లాక్ అయిన ప్రతిది కూడా నాయన యేసు నామములో రిలీజ్ చేస్తున్న ప్రభా. గుండె నొప్పి రాకుండా సహాయం చేయండి. గుండె నొప్పి వచ్చినప్పుడు చెయ్యి లాగుతూ ఉంటుంది ప్రభా, చెయ్యి రాకుండా సహాయం చేయి, మంటలు రాకుండా సహాయం చేయి తండ్రి నాయన. ఆ వాల్స్ అన్ని కన్నా పూడిపోయినవి కూడా క్లియర్ అవును గాక తండ్రి. హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు తండ్రి వారి జీవితంలో తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని సంవత్సరాలైనా వారు సంతోషంగా బతికే కృపను దయచే తండ్రి. స్టెంట్ వేసిన కూడా కృపలో బలపరచండి అయ్యా. స్టెంట్ వేయబోతున్న వారు క్లియర్ అవును గాక. పరిపూర్ణమైన స్వస్థత నాయన. అట్లాగే నాయన ప్రభా అయ్యా తండ్రి నేను గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఏ గ్యాస్ అయితే వారిని బాధిస్తుందో, ఏ గ్యాస్ అయితే ఇబ్బంది పెడుతుందో, ఏ గ్యాస్ అయినా నజరైన యేసు నామములో స్వస్థత కలుగును గాక.
కలుగును గాక. అయ్యా తండ్రి నన్ను ఉపవాసం నుంచి విడుదల దయచే. అయ్యా తండ్రి నా కడుపు బెగబెట్టడం యేసు నామములో, ఆ గ్యాస్ వల్ల పెయిన్ రావడం, రకరకాల చోట గ్యాస్ నాయన పట్టేసి నొప్పి రావడం తండ్రి, ఏదైనా పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన స్వస్థత రిలీజ్ చేస్తున్నా ప్రభా. ఇప్పుడే శీఘ్రంగా అందరూ స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు. పేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా యేసు నామములో, పేగుల్లో ఉన్న తండ్రి ప్రతి ఇన్ఫెక్షన్, అయ్యా పుండ్లు ఏదైనా సరే యేసు నామములో తండ్రి. అయ్యా స్వస్థత, జీర్ణాశయం అవకనాయన, అరుగుదల లేకనాయన అయ్యా తన్ని బిడ్డలు నాయన తన్ని ఇబ్బంది పడుతున్నారు. అరుగుదల సమస్యతో ఉన్నవారు నాయన అయ్యా ఫ్రీ మోషన్ అవక ఇబ్బంది పడుతున్న వారి జీవితాల్లో పరిపూర్ణమైన స్వస్థత. ఏమి తినలేని పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా, ఏమి తాగలేని పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. అలాంటి వారందరికీ పరిపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగును గాక. ఇదిగో తండ్రి నాయన ఫైల్స్ తో బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకో. ఫైల్స్ తో బాధపడుతున్నాయన అయ్యా తన బిడ్డలు ముట్టండి అయ్యా, ఆ పెయిన్ తట్టుకోలేక బాధపడుతున్నారయ్యా. ఇప్పుడే శీఘ్రంగా స్వస్థత కలుగును గాక. కిడ్నీ ఇన్ఫెక్షన్ తోటి, కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీలో తండ్రి డయాలసిస్ చేస్తున్న వారు, కిడ్నీలో తండ్రి నాయన ఇన్ఫెక్షన్, కిడ్నీలో తండ్రి స్టోన్స్ ఏదైతే బాధపడుతున్నారో ఇప్పుడే కిడ్నీ స్టోన్స్ అంతా బయటకు వచ్చును గాక. యూరిన్ ఏస్తున్నాములో కిడ్నీ ఇన్ఫెక్షన్ అంతా హీలింగ్ నజరేయుని యేసు నామములో స్వస్థత కలుగును గాక. దేవా నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి, అసాధారణమైన కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీ బిడ్డలు పడుతున్న బాధ నుంచి విడుదల కలుగును గాక తండ్రి. నీకే స్తోత్రం నాయన. అయ్యా థైరాయిడ్ నుండి విడుదల దయచే తండ్రి. ఏ బిడ్డ థైరాయిడ్ తో సమస్త బాధపడుతున్నారో ప్రతి థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ రావాలి. పరిపూర్ణమైన స్వస్థత అయ్యా తండ్రి. షుగర్ వ్యాధి నుండి బలహీనతలు ముట్టండి అయ్యా. 500 ఉన్నవాళ్ళు, 300 ఉన్నారు, 200 ఉన్నవాళ్ళు రకరకాలుగా తన్ని ఆ కౌంట్ చూపిస్తుంది. ఇక్కడ నుండి వారికి నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక. షుగర్ కంట్రోల్ చేయబడిన గాక. షుగర్ వల్ల వచ్చే పుండ్లు, షుగర్ వల్ల వచ్చే బలహీనతలు, షుగర్ వల్ల వచ్చే ఏ బాధ అయినా సరే యేసు నామములో ఇబ్బందులని తొలగించండి. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక తండ్రి. నీకే వందనాలు ప్రభువా. అలాగే తండ్రి నాయన తండ్రి అయ్యా బీపీని కంట్రోల్ చేయండి. ఆ బీపీ లో బీపీ అంటూ ఆయన బలహీనపడుతున్న బిడ్డలను ఆయన ముట్టండనే పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేతండి. ప్రతి బిడ్డనైనా తండ్రి అయ్యా తన బీపీ కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నజరేయుని యేసు నీకే వందన. మెడ నొప్పితో బాధపడుతున్నారు, నరాల వీక్నెస్ తో బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకో. ప్రతి నరాల వీక్నెస్ తో అయ్యా అతను ఏ పనులు చేయలేక ఇబ్బంది పడుతూ నీరసంతో బాధపడుతున్న వారి జీవితంలో ప్రతి నరాల వీక్నెస్ నుంచి విడుదల కలుగును గాక. నీకే స్తోత్రం నాయన. అట్లాగే నీకే వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నేను అయ్యా అతన్ని నొప్పులతో బాధపడుతున్నారు, బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నడు నొప్పి నాయన, ఎముకల నొప్పులు ప్రభా, చేతుల నొప్పులు ప్రభా, కాళ్ళ నొప్పులు ప్రభా, మోకాళ్ళ నొప్పులు ప్రభా, అరికాల నొప్పులు ప్రభా, రకరకాల బాడీ పెయిన్స్ ప్రభా, ఏ నొప్పులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డ ఎడల నీ కార్యాలు జరిగించండి. నిశ్చయముగా ఇప్పుడే అరుగుదల అయిపోయిన కూడా నొప్పులు కూడా నాయన ప్రతి నొప్పి కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. స్వస్థత కలుగును గాక. ప్రతి వ్యాధి బాధల నుంచి విడుదల కలుగును గాక. అలాగే నీకే స్తోత్రము నాయన. క్యాన్సర్ నుండి విడుదల దయచే తండ్రి. క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు అయ్యా, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అయ్యా తండ్రి నాయన, అయ్యా నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు అయ్యా, కంఠం క్యాన్సర్తో బాధపడుతున్నారు తండ్రి. అయ్యా తండ్రి రకరకాల క్యాన్సర్స్ నాయన బాడీలో ప్రభువా, అయ్యా పుండ్లతోటి నాయన, కాయలతోటి క్యాన్సర్ ఏదైతే క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రతి క్యాన్సర్ యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. నజరేయుని యేసు నామములో స్వస్థత కలుగును గాక. ట్రీట్మెంట్ లేకుండా పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. విడుదల నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. రిపోర్ట్ తీసుకొచ్చి ఈ విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది, సాక్ష్యాలు పలకలుతండి ఈ ప్రేయర్లన్నింటిలో తండ్రి. ఏదైతే రోగం ఉందో ఆ రోగాలని నార్మల్ రిపోర్ట్ రావాలి. స్త్రీల సంబంధమైన బలహీనతలు జ్ఞాపకం చేసుకోతండి. వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రభా, ఆ బలహీనతలను ముట్టండి ప్రభా. ప్రతి రోగం ముట్టండి, ప్రతి బలహీనత ముట్టండి అయ్యా. నీ కృపలో బలపరచండి అయ్యా. అయ్యా గర్భసంచి వీక్ అయి ఉండి, గర్భసంచి బాడీ నాయన, గర్భసంచికలో కాయలు కాస్తూ, గర్భసంచిలో బొడగలుంటూ, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంటూ బాధపడుతున్న బిడ్డలు నాయన, స్త్రీలకు నాయన జ్ఞాపకం చేసుకో. ప్రతి గర్భసంచి ప్రాబ్లమ్స్ అన్ని యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ధారాళంగా కార్యదైన తండ్రి అయ్యా రక్తస్రావాన్ని ఆపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎటువంటి బలహీనత లేకుండా, వారికి ఎటువంటి కడుపులో నొప్పి రాకుండా నీ బిడ్డల ఎడల సహాయం చేయండి అయ్యా. ప్రతి బలహీనత నజరేయుని యేసు నామములో విడుదల
కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. రికాల ధరల బలదురి షబాబాబా. అది కాలు మొదలుకొని తలనెత్తి వరకు ఇంకా ఏ రోగాలు ఉన్నాయో యేసు దగ్గరికి వచ్చి నానా విధమైన రోగం చేత బాధపడుతున్న వారిని స్వస్థపరిచినట్లుగా బైబిల్ సెలవిస్తుంది ప్రభా. అందుకే తండ్రి ఈ నానా విధమైన రోగాలతో ఏ రోగాలు అయితే ఉన్నాయో, ప్రపంచంలో అత్యధికమైన రోగాలు, అనేకమైన రోగాలు ఉన్నాయి తండ్రి. హెర్నియ బలహీనతో బాధపడుతున్న ముట్టండి ప్రభా, ముట్టండి ప్రభా, ముట్టండి ప్రభా. ఏ బలహీనతనైనా నా తెలియని రోగాలు ఎన్నో ఉంటాయి. అందుకే నానా విధమైన రోగాలు ఏ రోగం అయితే ఉందో ఏకీపించండి ప్రభా. నా రోగం మీద అయ్యా అని ఏకీపించండి అయ్యా. నీకేమందున లైవ్లో తండ్రి ఏ బిడ్డ ఏ రోగంతో బాధపడుతున్నారో ఇప్పుడే 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 పరిపూర్ణమైన స్వస్థతని రిలీజ్ చేస్తున్నా నజరేయుని యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇప్పుడు దాకా తండ్రి చేసిన ప్రతి ప్రార్థనలు నువ్వు ఆలకించినందుకు వందనాలు చేస్తూ ఈ నామాన్ని మహింపరచమని మహిమాగ్రంథ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్.